ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకి షాక్ ఏంటంటే ట్రంప్ ఇచ్చినటువంటి ప్రకటన వాళ్ళతో సంప్రదించి ఇచ్చింది కాదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒకప్పటి అమెరికా బేస్ అమెరికా పారిపోవడంతో అందులో ఉన్నటువంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు అన్నీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ వశమైనవి అయ్యి ఇతర దేశాలకి, ఇతర ఉగ్రవాదులకి ఇప్పుడు రష్యా మీదన ఏదైతే ఉక్రెయిన్ దాడులు చేపిస్తున్నటువంటి సందర్భంలో తీవ్రవాదులు వాడుతున్నటువంటిది ఆయుధాలవే. అట్లాగే మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా తరపున ఉక్రెయిన్ మీద దాడులు చేసినటువంటి చెచెన్ సైన్యం కావచ్చు, అట్లాగే వ్యాగనార్ టీం కావచ్చు, ఆ తీవ్రవాదులకు ఉన్న ఆయుధాలు కూడా ఇవే. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తాలిబాన్లు అమ్మినటువంటి ఆయుధాలు. పాకిస్తాన్కి కూడా అనేక ఆయుధాలు, పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకు కూడా అనేక ఆయుధాలు అమ్మేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఆ ఎయిర్ బేస్ని మేము స్వాధీనం చేసుకుంటాం అని ప్రకటించడంతో ఉలిక్కి పట్టడం తాలిబాన్ల వంతైంది. ఎందుకంటే మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుంది, మళ్ళీ వీళ్ళు పారిపోవాల్సి వస్తుంది. ఇంకో పక్కన పాకిస్తాన్తో ఇప్పుడు అమెరికా స్నేహం పెరిగింది కాబట్టి అటు రానిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఏంటి తమ పరిస్థితి అని భయపడే పరిస్థితి. అయితే అలా కాకుండా తాలిబాన్లు ఏమంటారు, నువ్వు మాకు డబ్బులు ఇచ్చి కావాలంటే బేస్ అద్దెకి తీసుకో అని చెప్తున్నారు అనమాట.